యెస్. అసలు ట్విన్ ఫ్లేమ్ అంటే ఏంటి? ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ అనే దాన్ని తీసి పక్కన పెట్టేస్తే, ఈ యొక్క వర్డ్‌ని మనం తీసి పక్కన పెట్టేస్తే, మెయిన్‌గా మనం అసలు ట్విన్ ఫ్లేమ్ అనేవాళ్ళు ఎర్త్ మీదకి ఎందుకొస్తారు? యెస్. నేను చెప్తాను. అసలేంటి? అసలు ఏంటి? ఈ ఈ గజిబిజి ఏంటి? ఇది మనం తెలుసుకోవాలి అంటే యెస్. ఈ వీడియో కంప్లీట్‌గా వాచ్ చేయండి. ఒక సోల్ ఏదైతే ఉందో సోల్ అన్ని పాత్రలను పోషిస్తుంది అన్నమాట. అన్ని పాత్రలను పోషిస్తుంది. అయితే ఈ సోల్ ఏం చేస్తుందంటే ట్విన్ ఫ్లేమ్ అంటే ఒకటే సోల్, ఒకటే జన్మలో పాస్ట్ ఫ్యూచర్‌లో పుడుతుంది. అండ్ పాస్ట్‌లో కూడా పుడుతుంది. అంటే జన్మని తీసుకుంటుంది. ఫ్యూచర్‌లో అండ్ పాస్ట్‌లో ఎర్త్ మీద. కానీ నిజానికేంటంటే ఈ యొక్క యూనివర్స్ మొత్తం, ఈ యొక్క సృష్టి మొత్తం ఎలా రన్ అవుతుంది అంటే వన్నెస్ మీద రన్ అవుతుంది. వన్నెస్ అంటే మొత్తం ఏకత్వం. మొత్తం ఒక్కటే. అంటే మనుషులు కానీ, పక్షులు కానీ, జంతువులు, కీటకాలు ప్రతి ఒక్కటి కూడా ఓన్లీ వన్. అన్నిట్లో ఉండేది ఒకటే సోల్. ఈ యూనివర్స్, ఈ సృష్టి మొత్తం అలానే రన్ అవుతూ ఉంటుంది. ఐ మీన్ అలానే జరుగుతూ ఉంటుంది. మనం టైం అని సమయం అనేది ఉంటుంది కదా! టైము. యెస్. ఈ టైం మనం టైం అంటూ ఉంటాం. ఈ టైంని తీసి పక్కన పెడితే నార్మల్‌గా మనం మార్నింగ్, ఈవినింగ్ టైం ఎంత ఇలా అనుకుంటూ ఉంటాం. ఈ టైంని కూడా తీసి పక్కన పెడితే మొత్తం వన్నెస్. మొత్తం ఒక్కటే. మొత్తం ఒక్కటే. కానీ ఈ భూమి మీద డ్రామా అనేది ఏదైతే ఉందో డ్రామా, డ్యుయాలిటీ, ఈగో, ఫెమినైన్, మాస్కులైన్, పాజిటివ్, నెగెటివ్, యింగ్, యాంగ్, కరెక్ట్, రాంగ్, డార్క్, లైట్, పగలు, రాత్రి, పాస్ట్, ఫ్యూచర్ ఇదంతా ఒక డ్రామా. ఇదంతా కూడా ఒక డ్రామా. ఇది మనకు తెలుసు ఇదంతా కూడా ఒక డ్రామా అని. అయితే ఇది ఒక డ్రామా అయితే మనం దానికి తగ్గట్లుగా ఒకటే జన్మలో పాస్ట్‌లో పుడతాం అండ్ ఫ్యూచర్‌లో పుడతాం అండ్ పాస్ట్‌లో కూడా పుడతామనమాట. ఫస్ట్ ఎర్త్ మీదకొచ్చేస్తాం. ఎర్త్ మీదకొచ్చేస్తాం. బాడీని తెచ్చుకొని, సెలెక్ట్ చేసుకొని ఎర్త్ మీదకొచ్చేస్తాం. సేమ్ కాన్షియస్‌నెస్‌తో మళ్ళీ పాస్ట్‌లో కూడా ఉంటాం. ఫ్యూచర్‌లో ఐ మీన్ అక్కడికొచ్చేస్తాం. అక్కడున్నాం. అది నౌ మూమెంట్. రైట్? అర్థమవుతుంది కదా నేను చెప్పేది? అది నౌ మూమెంట్. నౌ మూమెంట్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం కూడా జన్మని తీసుకొని భూమి మీదకొస్తాం. అమ్మ పొట్టలో నుంచి మనం బయటకొస్తాం. పుడతాం. జన్మను తీసుకొని వస్తాం. యాక్చువల్‌గా అందరికి ఇలానే జరుగుతుంది కదా! కానీ ఈ యొక్క సోల్ ఏం చేస్తుందంటే ట్విన్ ఫ్లేమ్ అంటే పుడుతుంది. ఓకే. యెస్. పుడుతుంది. జన్మని తీసుకొని ఎర్త్ మీదకొస్తుంది. ఈ యూనివర్స్ అంతా ఏకత్వం, వన్నెస్ మీద రన్ అవుతూ ఉంటుంది కదా! కానీ ఈ సోల్ ఏం చేస్తుంది అంటే మళ్ళీ సేమ్ కాన్షియస్‌నెస్‌తో మళ్ళీ ఇంకొక జన్మను కూడా తెచ్చుకుంటుంది. అంటే ఇది పాస్ట్, ఇది ఫ్యూచర్ అయినట్లే గదా! ఇది పాస్ట్ అయినట్లే గదా! యెస్. ఆల్రెడీ ఒక బాడీని తెచ్చుకుంది. అది వన్నెస్‌లో ఉంది. మళ్ళీ ఇంకొకటి తెచ్చుకుంటే ఏమవుతుంది? అది ఫ్యూచర్‌కెళ్ళిపోతుంది. ఇది పాస్ట్‌లో ఉంటుంది. ఒక ఫ్యూచర్‌లో ఉన్న బాడీ ఒక కుటుంబంలో జన్మను, పాస్ట్‌లో ఉన్న బాడీ ఇంకొక కుటుంబంలో జన్మను తీసుకుంటుంది అన్నమాట. కానీ కాన్షియస్‌నెస్ అనేది ఒక్కటే. ఈ రెండింటి మధ్య ఈ సోల్ అనేది పడే బాధ, ఆవేదన ఎలా ఉంటుంది అంటే, నో ఎక్స్‌ప్లెయిన్ చెయ్యటానికి అస్సలు కుదరదు. అస్సలు కుదరదు. ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుంది అంటే, అస్సలు మనం అలా మాటల్లో చెప్పలేమనమాట. అది ఎలా ఉంటుంది అనేది. ఆ పెయిన్‌ను ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి కూడా రాదు. ఒకటే కాన్షియస్‌నెస్ ఫ్యూచర్‌లో ఉంటే పాస్ట్‌లో ఉంది. ఫ్యూచర్‌లో ఉంది, పాస్ట్‌లో ఉంది. ఒకటే కాన్షియస్‌నెస్.
ఫ్యూచర్‌లో ఒక పక్క, పాస్ట్‌లో ఒక పక్క, మధ్యలో ఈ కాన్షియస్‌నెస్, ఈ యొక్క బాడీ అనేది, ఈ యొక్క సోల్ అనేది ఎలా నలిగిపోతుంది అంటే, ఎంత బాధకు గురయ్యి, ఎలా ఉంటుంది అంటే, ఎంత బాధుంటుంది, ఎంత టెన్షన్ ఉంటుంది, వర్రీస్, టెన్షన్, బాధ, ఎంత ఇబ్బంది పడుతూ ఉంటుంది సోల్. అదంతా కూడా అనుభవిస్తూ ఉంటుంది ఆ బాడీతో. చివరికి అవేకెన్ అయ్యి, ఓహ్! ఇదా అని తెలుసుకుంటుంది. ఇక్కడి వరకు ఒక రకమైతే, ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. నేను ట్విన్ ఫ్లేమ్‌నా కాదా? అసలేంటి నాకిలా అనిపిస్తుంది? నా ట్విన్ ఫ్లేమ్ అసలు యూనియన్ ఎప్పుడు జరుగుతుంది? మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ ఇంకొక టెన్షన్. సో, ఇది ట్విన్ ఫ్లేమ్ అంటే. రైట్? చాలా మంది కూడా కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. మీరు ట్విన్ ఫ్లేమా అని. అవును. యెస్. ఇది అన్నమాట ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. యెస్. నేను కూడా ఆ జన్మని తీసుకొనొచ్చాను. ఆ జన్మని తీసుకొనొచ్చాను నేను కూడా. రైట్? ఇది ట్విన్ ఫ్లేమ్ అంటే. మనం ఫ్యూచర్‌లో ఉంటాం, పాస్ట్‌లో ఉంటాం. మధ్యలో ఈ వన్నెస్ అనే దాని కోసం ఈ విధమైనటువంటి ఇలా చేస్తూ ఉంటాం మనం. రైట్? యెస్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి. రైట్. థ్యాంక్ యూ.